రైజిన్ ఈ పదం ఇప్పుడు ఎక్కడ విన్నా వినిపిస్తోంది. దేశంలో భారీ ఉగ్రకుట్రకు ప్రయత్నిస్తున్న టెర్రర్ నెట్వర్క్ను పట్టుకున్నారు గుజరాత్ ఏటీఎస్ పోలీసులు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ కీలకంగా గుర్తించారు. అయితే బాంబులతో కాకుండా ఆముదం గింజలతో పెద్ద సంఖ్యలో ప్రజల్ని చంపేందుకు ఇతడు స్కెచ్ వేసిన విషయాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో రైజిన్ అనే విష పదార్థం దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చకు దారితీసింది. ఆముదం గింజల నుంచి తీసే ఒక విష పదార్థమే రైజిన్. వాస్తవానికి ఆముదం నూనె ప్రమాదకరమేమీ కాదు, కానీ నూనె తీసిన తర్వాత వచ్చే పిప్పిని ప్రత్యేకంగా శుద్ధి చేస్తే రైజిన్ వస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైంది. రైజిన్ను తయారు చేసిన అనంతరం 3 పద్ధతుల ద్వారా మనుషులపై ప్రయోగించవచ్చని చెబుతున్న డాక్టర్ దినేష్ కుమార్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ కేంద్రంగా భారీ ఉగ్ర కుట్రకు పాల్పడ్డాడు మొహియుద్దీన్ అనే వ్యక్తి. అయితే ఈ కుట్రకు సంబంధించి ఆముదం గింజల ద్వారా రెసిన్ అనే విషయం తయారు చేసి దాని ద్వారా చంపాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. అయితే దీన్ని ఏటీసీ గుజరాత్ పోలీస్ అధికారులు గమనించి అతన్నైతే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అసలు ఈ రెసిన్ విషయం అంటే ఏంటి, అసలు ఈ ఆముదం గింజల నుంచి దాన్ని ఎలా తయారు చేశారు అనే విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ప్రస్తుతం బయోటెక్నాలజీ ప్రిన్సిపల్ హెడ్ సైంటిస్ట్ దినేష్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ ఆముదం గింజలకు సంబంధించి రెసిన్ విషయం అనేది తయారు చేస్తారు, దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అసలు దీన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఏ విధంగా ఈ మెథడ్ ఉంటుంది? ఓకే, యాక్చువల్లీ మీరు చెప్పినట్టు ఇదేం లేదు, మ్యానుఫ్యాక్చర్ ఏమి చేయలేకపోతారు, ఎక్స్ట్రాక్ట్ మాత్రం చేయాల్సి వస్తుంది. ఈ ప్రోటీన్ సీడ్స్లో ఉంటుందన్నమాట, మన ఆముదం గింజలో ఉంటుంది. అది బేసికలీ ఒక స్టోరేజ్ ప్రోటీన్ అనమాట. స్టోరేజ్ ప్రోటీన్ అంటే ఇప్పుడు దాన్ని స్టోర్ చేసుకుని ఉంటుంది, మళ్ళీ సీడ్స్ జర్మినేట్ అయ్యేప్పుడు దాన్ని ఎనర్జీ సోర్స్గా యూస్ చేసుకునే దానికని ఒక ప్రోటీన్ ఇది. ఆ స్టోరేజ్ ప్రోటీన్లో అంటే మా క్యాస్టర్ సీడ్స్లో ఒక 25% స్టోరేజ్ ప్రోటీన్స్ ఉంది అంటే అందులో 1 to 5% ఈ రిసిన్ ప్రోటీన్ ఉంటుంది. సో ఈ రిసిన్ ప్రోటీన్ యాక్చువల్లీ ఒక ఇనాక్టివ్ ఫామ్లోనే ఉంటుంది సీడ్లో కూడాను. అది ఒక ఎండోప్లాస్మిక్ రెటిక్యులము, తర్వాత గాల్గి ఆపరేటర్స్ అలాంటి దాంట్లో ఉంటుందన్నమాట. ఈ ప్రోటీన్ యాక్చువల్లీ చాలా అంటే చాలానే పాయిజనస్ ఉంటుంది. దీన్ని తీసుకోవాలి అంటే మనము డీఆయిల్డ్ మీల్ అంటాం చూడండి, లైక్ నూనె అంతా తీసేసిన తర్వాత వస్తుంది కదా, ఆ మీల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. మేము ఇక్కడ మా ఇన్స్టిట్యూట్లో ఎక్స్ట్రాక్ట్ చేయము, మనం దాని మీద ఎక్కువ వర్క్ చేయలేదు. బట్ నాకు ఇంతైతే తెలిసింది, దాన్ని అసిటోన్ బేస్డ్ మెథడ్ ఒకటి ఉంటుంది ఒక ఐసోలేషన్ చేసేదానికి. అది నార్మల్గా అన్ని ప్రోటీన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసేదానికి కూడా ఈ అసిటోన్ బేస్డ్ మెథడ్ అని వాడతారు. అలాంటిది వాడి తర్వాత దాన్ని ఎన్రిచ్ అయ్యించేదాన్ని దాని నుంచి మళ్ళీ రిసిన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. కొద్దిమంది దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయకుండా కూడా చేయొచ్చేమో, వేరే ప్రోటీన్స్ ఉంటే కూడా పర్లేదేమో. మళ్ళీ ఇంకొకటి మెయిన్ అంటే ఈ రిసిన్ వాటర్ సాల్యుబుల్ అండి. సో ఇది నీళ్ళు అయితే కలిపేస్తే ఇట్ విల్ డిజాల్వ్ ఇన్ వాటర్, అండ్ సో యూ విల్ నాట్ ఈవెన్ నో దట్ ఇట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో ఎక్స్ట్రాక్షన్ మెథడ్ వేరే ఉండొచ్చు, నాకు తెలియదు, మేము చేయలేదు ఇప్పటి వరకు. బట్ extraction is this much only, like they have to isolate from the de-oiled meal or even from the seeds. Seeds ni meer crush chesi oil separate cheskoni దాని నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు ఆ ప్రోటీన్. మా దగ్గర లేదు, బట్ అర్లియర్ ఏమో ఐఐసిటీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్లో వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు అక్కడ ఒక ల్యాబ్లో. బట్ వాళ్ళు అప్పుడు చేసేప్పుడు కూడా వాళ్ళ స్టడీస్ కోసం యూజ్ చేసేప్పుడు కూడా చాలా ప్రికాషన్స్ తీసుకొని చేసేవాళ్ళు అంట. బికాస్ ఈ రిసిన్ ప్రోటీన్ని మనము ఇన్హేల్ కూడా చేయొచ్చు. మనం ఊపిరి తీసుకునేప్పుడు కూడా అది వచ్చిందంటే కూడాను దట్ విల్ బి ఎఫెక్టివ్. నేను యాక్చువల్లీ అందుకే దాన్ని 3 రకాల మనం బాడీకి ఇవ్వచ్చండి. ఇంట్రావీనస్ ఇవ్వచ్చు, దట్ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టివ్, అండ్ దెన్ ఇన్హలేషన్, దిస్ ఇస్ ఆల్సో ఎఫెక్టివ్. ద థర్డ్ రూట్ ఈస్ ఓరల్ రూట్. ఓరల్ రూట్ నుంచి తీసుకోవాలంటే దాని ఎఫెక్టివిటీ తక్కువ అవుతుందండి. ఈ ఇంట్రావీనస్ ఇస్తే అది డైరెక్ట్గా బ్లడ్కి వెళ్తుంది కాబట్టి అది చాలా చాలా ఎఫెక్టివ్. ఈవెన్ వెరీ లో లెవెల్స్, మేబీ లెస్ దాన్ 250 milligrams ఆల్సో విల్ బి ఎనఫ్ టు కిల్ ఎ పర్సన్. అదే మనం ఓరల్గా తీసుకుంటున్నామంటే 1.5 to 2 milligrams అన్న కావాల్సి వస్తుంది. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ మీరు ఇంట్రావీనస్లో ఇచ్చారంటే చాలా ఫాస్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ సెట్ దట్ ఒక 1000 times ఫాస్ట్గా ఎఫెక్ట్ అవుతుంది అని. అదే ఓరల్గా తీసుకుంటే అక్కడి నుంచి తర్వాత అది సర్క్యులేటరీ సిస్టమ్కి రావాలి, తర్వాత అది ఎఫెక్టివ్ ఉండాలి కాబట్టి ఇట్ టేక్స్ టైం. మళ్ళీ ఇంకొకటి కూడా నేను చదివిండే దాంట్లో అట్లీస్ట్ ఒక 50 కేసెస్ అలాంటిది ఉంటాయి. కొద్ది కేసెస్ అక్కడ
ఎస్పెషలీ కుర్రోళ్ళు అయితే సెట్-20స్లో ఉండేవాళ్ళు వాళ్ళు దాన్ని ఇంజెస్ట్ చేసుకున్నారు అంటే కూడా సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని బతికించినారు, వాళ్ళు మళ్ళీ బతికి నార్మల్గానే ఉంటున్నారు. ఇక్కడ సిమ్టమ్స్ ఏమొస్తాయంటే ఏదైనా ఒకసారి మనం క్యాస్టర్ తీసుకున్నాము అంటే మామూలుగా మనకి కడుపు నొప్పి వస్తుంది, తర్వాత లూజ్ మోషన్స్ అవుతాయి, తర్వాత వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. దీని నుంచి స్టార్ట్ అవుతుంది. కొద్దిమందికి ఫీవర్ కూడా వస్తుంది, తర్వాత కొద్దిమందికి కాఫ్ కూడా వస్తుందంట. ఇవన్నీ నేను చదివిండేది. కాఫ్ కూడా వస్తుంది. అల్టిమేట్గా ఏమవుతుందంటే ఆర్గన్ ఫెయిల్యూర్స్ అవుతుంది, మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ అవుతుంది. లాస్ట్లో ఇది మన ఈ పుప్పసంలో ఆల్వియోలై అని ఉంటుంది, దానిలోపటికి వాటర్ కలెక్ట్ అయ్యి ఆ ఎఫెక్టివ్ పోయి అదో మళ్ళీ ఆక్సిజన్ తీసుకోలేకపోతుంది, అప్పుడు చనిపోతారు. సో దిస్ ఇస్ వాట్ ఈస్ వన్ కోర్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఇట్ టేక్స్ టైం. ఓకే, అంటే ఎన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉంది సార్? అంటే ఈ విషయం ద్వారా బాడీలోకి మీరు చెప్పినట్టుగా ఇంజెక్షన్ ద్వారా కావచ్చు, ఓరల్గా కావచ్చు, అదేవిధంగా మీరు చెప్పిన ఏవైతే పద్ధతులు ఉన్నాయో దానికి సంబంధించి ఏ డేస్లలో ఈ ప్రమాదం అనేది ప్రమాదకర స్థాయికి పెరుగుతుంది? మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇప్పుడు స్టడీ అయింది, మనమేమి దాన్ని హ్యూమన్ ట్రయల్స్ అని ఎవరు చేసేదానికి ఉండదేమో, బట్ కేసెస్ ఉండేది మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఓరల్ కన్సంప్షన్. ఓరల్ కన్సంప్షన్ తీసుకునే దాంట్లో 5 to 10 days అని కూడా రికార్డ్ అయ్యింది. అండ్ నేను చెప్పినట్టు కొద్దిమంది వాపస్ కూడా వచ్చినారు, వాళ్ళకి మంచి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి సలైన్స్ అంతా ఎక్కించి వాళ్ళకి మళ్ళీ సెప్సిస్ లాగా అవుతుందంట, దానికి కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి some people have survived also. It is not that all people die, but intravenously ఇస్తే maybe that will not take even that kind of time. చాలా ఫాస్ట్గా కూడా అయిపోవచ్చు. అంటే ఇది ఏ రూపంలో ఉంటుంది సార్? అంటే దీనికి సంబంధించి ఈ విషయం ఏదైతే ఉందో, రేసిన్ పాయిజన్ అయితే ఉందో, అది ఏ రూపంలో ఉంటుంది? ఆ రూపంలో తర్వాత ఏ విధంగా దీన్ని కలపడం కావచ్చు, బాడీలోకి ఎక్కించడం కావచ్చు, మీరు అన్నట్టు ఇంజెక్షన్ టైప్ అని అంటున్నారు, అంటే ఏ విధంగా ఉండే అవకాశం? నేను ముందే మీకు చెప్పాను, ఇది వాటర్ సాల్యుబుల్ ఉంటుంది. సో మీరు రిసిన్ని వాటర్లో వేస్తే కూడా అది కలిసిపోతుంది, పౌడర్ లైక్. నేను చదివింటే దాంతో వైట్ పౌడర్ లాగా ఉంటుంది. ఆ వైట్ పౌడర్ని మీరు నీళ్ళలో వేస్తే అది కలిసిపోతుంది అనమాట, డిసాల్వ్ అవుతుంది. అది అయిన తర్వాత ఓవరాల్గా తీసుకోవచ్చు. బట్ మీరు మళ్ళీ కాన్సన్ట్రేటెడ్గా ఏమన్నా ఇంజెక్షన్ కూడా ఇస్తే కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. బట్ ఇక్కడ మెయిన్లీ ఏముంటుంది అంటే రిసిన్ అనేది 2 చైన్స్ ఉంటాయండి. ఒక ఇట్స్ అ హోలో ప్రోటీన్ అనమాట. 2 చైన్స్ ఉంటాయి, ఏ చైన్ అండ్ బి చైన్ అని. ఏ చైన్ బేసికలీ టాక్సిక్ అండి. బి చైన్ ఏం చేస్తుందంటే ఈ టాక్సిక్ చైన్ వెళ్ళి మన సెల్ మెంబ్రెన్స్కి అద్దుకునేదానికి హెల్ప్ చేస్తుంది. అంటే టు బైండ్ టు ద సెల్ మెంబ్రెన్ ద బి చైన్ హెల్ప్స్. అది గ్యాలక్టోస్ అనే మాయిటీస్ ఉంటుంది మన సెల్ మెంబ్రెన్ మీద, దానికి వెళ్ళి కూర్చొని తర్వాత ఏ చైన్ సెల్ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఒక బేసికలీ ఇట్స్ కాల్డ్ రైబోజోమ్ ఇన్యాక్టివేటింగ్ ప్రోటీన్స్ అని. మన సెల్స్లో ప్రోటీన్ సింథసిస్ అయ్యేదానికి రైబోజోమ్స్ కావాలి. సంక్షిప్తంగా చెప్పాలంటే అది వెళ్ళి రైబోజోమ్లో ఉంటుంది ఒక ఆర్ఎన్ఏ మాలిక్యూల్ అంటుంది, దాన్ని కట్ చేసేస్తుంది. కాబట్టి రైబోజోమ్ విల్ నాట్ బి వర్కింగ్. రైబోజోమ్ లేదు అంటే మనకి ప్రోటీన్ సింథసిస్ లేదు, అలాగే సెల్ చనిపోతుంది. ఇది ఒరిజినల్ మెకానిజం. బట్ అందుకే ఈ ఏ చైన్ లోపలికి వెళ్ళేదానికి లేదు, సెల్ మెంబ్రెయిన్ లోపలికి వెళ్ళేదానికి. దానికి హెల్ప్ చేసేది బి చైన్. బి చైన్ ఉంటే అది అద్దుకుంటుంది ఫస్ట్, తర్వాత ఏ చైన్ కూడా లోపలికి వెళ్తుంది. ఇది ఒక మెకానిజం అన్నమాట. ఎన్ని రోజులు పడుతుంది సార్? అంటే ఒక వ్యక్తి పూర్తిగా చనిపోవాలి అని అంటే, కంప్లీట్గా చనిపోతాడు అని అంటే ఎన్ని రోజులు పట్టే అవకాశం? నేను చెప్పాను మీకు, మేబీ అబౌట్ ఓవరాల్గా తీసుకున్నారు అంటే మేబీ అబౌట్ 8 to 10 days కావాలి అంటారు. మళ్ళీ అన్నిటికీ ఒక కోమార్బిడిటీ ఉంది అనుకోండి. నేను ఇప్పుడు ఆల్రెడీ నాకు కాంప్రమైజ్డ్ ఇమ్యూనిటీ ఉంది, లేదంటే కాంప్రమైజ్డ్ లంగ్స్ ఉంది అనుకోండి, మేబీ నాకు ఫాస్ట్గా ఎఫెక్ట్ అవ్వచ్చు. చాలా మంచిగా మెయింటైన్ చేస్తుండే వాళ్ళకి కొద్దిగా ఎక్కువ టైం తీసుకోవచ్చు. స్పెసిఫిక్ సిమ్టమ్ ఉండేది లేదు కాబట్టి సిమ్టమాటిక్గా ఎంత ఫాస్ట్గా వాళ్ళు తగ్గిపోతారనే దాని మీద పోతుంది. మేబీ ఇట్ టేక్స్ అబౌట్ 8 to 10 days ఫర్ నార్మల్ ఓరల్గా. టేస్ట్, రుచి most probably, because I don't know, because I have not even seen the protein. Maybe most of the proteins will not have any taste, so it may be కనిపించదు. ఎస్పెషలీ ఇది వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది కాబట్టి మీకు నా ప్రకారం అందులో టేస్ట్ అలాంటిది ఏమి ఉండకపోవచ్చు. సో ఐ కాంట్ అసర్టైన్, బట్ దిస్ ఇస్ వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్. సో యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే దినేష్ కుమార్ చెప్తున్న వివరాల ప్రకారం ఈ రిషిన్ విషం అనేది, పాయిజన్ అనేది చాలా విషపూరితమైనది అని చెప్పేసి, చాలా వరకు కూడా ఇది కొన్ని హెల్త్ ఇష్యూకి సంబంధించి క్యాన్సర్ రూపంలో ఉన్న వాళ్ళకి వాడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ విషపూరితమైనటువంటి రిషిన్ని వాడాలంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మాత్రం చేయకూడదని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్తో కలిసి అనిల్, బిగ్ టీవీ.